పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారికి శ్రీరామచంద్రమూర్తి తన నామము చెక్కినటువంటి దివ్యమైన స్వర్ణాంగుళీయకాన్ని ఇచ్చి అభిజ్ఞగా అంటే చిన్నముగా గుర్తుగా పంపించారు. దీన్ని సీతకు చూపించు అని. అంటే హనుమంతుడు సీతని చూస్తాడు అనేటువంటి భావం రామునిలోంచి వ్యక్తమైంది. దాన్ని బట్టి ఆయన అవతార పురుషుడు నారాయణుడు అని తెలుస్తున్నది. అదేవిధంగా ఇది ఒక విధంగా తారక మంత్రోపదేశ విశేషమని. హనుమంతుడిలో ఉన్న స్వతసిద్ధ బలానికి తోడిప్పుడు రామచంద్రమూర్తి యొక్క కృపాబలం కలిసింది. కనుక హనుమంతుల్లో రాముని యొక్క కృపాబలం ఆవేశించింది అంటే ప్రవేశించింది అని అర్థం. ఇక్కడ నుంచి హనుమంతుని యొక్క వైభవం మరొక విధంగా మనం దర్శిస్తాం. అయితే రాముడు హనుమంతుడిని అనుగ్రహించాడు నిజమే. అయితే రాముడు అంటాడు, హనుమా నిన్ను నేను ఆశ్రయించాను అని అంటాడు. ఇక్కడ చిత్రమైన మాట. ఇది వాల్మీకి రామాయణంలోనే మనకు కనబడుతుంది. అతి బల బలమాశ్రితస్తవాహం హరివర విక్రమ విక్రమైరనల్పై పవనసుత యథాదిగమ్యతే సా జనకసుత హనుమంస్తథా కురుష్వ. ఇది రాముడు హనుమంతునితో అంటున్నమాట. ఓ అతి బల అంటే అత్యధికమైన బలము కలవాడా, సామాన్యుల బలాన్ని మించిపోయిన బలం నీది. హరివర విక్రమ అంటే మహోన్నతమైన సింహాన్ని మించిన పరాక్రమం నీది. ఓ పవనసుత హనుమాన్, నేను నీ యొక్క బలాన్ని ఆశ్రయించి ఉన్నాను. రాముడు సర్వజగత్తికి ఆశ్రయం ఇవ్వగలిగిన మహానుభావుడు. ఆయన ఇలా అనడం ఏంటండి హనుమంతుడితో, నీ బలాన్ని నేను ఆశ్రయించాను అంటే అర్థం ఏంటి? నిన్నే నేను శరణు వేడానని అర్థం. ఆశ్రయం అంటే అది. కనుక హనుమంతుడి దగ్గర రాముడు ఇప్పుడు ఎలా కనబడ్డాడంటే ఈయన హనుమద్ ఉపాసకుడా అన్నట్టు కనబడతాడు. రామాయణంలో ఈ 3 అద్భుతమైన విషయాలు. హనుమంతుడు సీతని రాముడిని ఉపాసిస్తూనే ఉంటాడు. కానీ సందర్భంలో మనం పరిశీలించినట్లయితే ఎడనెడ రాముడు హనుమంతుడిని అంటాడు, నిన్ను శరణు వేడా, నీ వల్లే నాకు దుఃఖం పోయింది, నీ వల్లే నాకు భయం పోయింది అని రాముడు అంతటి వాడు అంటాడు. సర్వజగత్తిగా ఆనందాన్ని ఇచ్చే రాముడు నీ వల్ల నేను ఆనందంగా ఉన్నానయ్యా అంటాడు హనుమంతుడితో. అలాగే సీతమ్మకు భక్తుడు హనుమంతుడు. సీతని పరాశక్తిగా దర్శించాడు. ఆ తల్లి దర్శనంతోనే సాఫల్యాన్ని చెందానన్నాడు. అంతేకాదు, నేను చూడ్డం ఏంటి, ఆవిడ తన దివ్య దర్శనాన్ని నాకు అనుగ్రహించింది అనుకున్నాడు. ఎందుకంటే సీత సామాన్యురాలు కాదు, ఆవిడ కూడా స్వతంత్రమైన శక్తే. అయితే అలాంటి తల్లి కూడా హనుమంతుడిని దీవిస్తున్నట్టే మాట్లాడుతుంది, మధ్యలో దుఃఖక్షయకరో భవ నమస్కారం చేస్తుంది. ఏమిటి చిత్రం? ఎందుకు ఎవరు ఉపాసకులు ఎవరు? ఇక్కడ మనం తెలుసుకున్నప్పుడు ముగ్గురు కూడా ఒకే స్వరూపం, ఒకే పరతత్వము. లోకరక్షణ కోసం ఆవిర్భవించినటువంటి పరబ్రహ్మ యొక్క 3 రూపాలు. పరబ్రహ్మని శక్తిగాను, శివునిగాను, విష్ణువుగాను కూడా ఆరాధిస్తాం మనం. ఆ 3 స్వరూపాలు రామాయణంలో మనకు కనబడుతున్నాయి. రాముని యొక్క ఉదారమైన హృదయం అది హనుమంతుడిని కీర్తించడంలో. అంత మాత్రానికి రాముడు తగ్గిపోడు, ఇది తెలుసుకోవాలి. హనుమంతుడిని అన్నాడు కదా అని రాముడు తగ్గిపోడు. హనుమంతుడు కూడా నేనే గొప్ప కదా అనుకోడు. మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ దేని ప్రత్యేకత దానిదే, దేని స్వతంత్రత దానిదే. అందుకే హనుమంతుని యొక్క ఉత్కృష్ట స్థితిని మనం ఇక్కడ గ్రహించబోతున్నాం. రామాయణం చదివినప్పుడు ఈ ముగ్గురిని కూడా మనం పరదేవతా స్థానంలో ఉపాసించవచ్చు. అందుకే ఆ పరమ మంత్రమూర్తులైనటువంటి ఈ మహోత్కృష్టమైన స్వరూపాన్ని ఇక్కడ చూస్తున్నాం. కేవలం రామాయణాన్ని మానవ దృష్టితోని మానవుల కథలా చూసే వాళ్ళకి నమో నమః, వాళ్ళకి ఈ విషయములు అక్కర్లేదు. కానీ భక్తి దృష్టితో దేవతా దృష్టితో చూస్తూ తరించాలని తపన పడే వాళ్ళకి మాత్రం అనేక మంది మహాత్ములకు వలనే రామాయణం కూడా వారికి సహకరిస్తున్నది. ఒక త్యాగరాజు, ఒక తులసీదాసు, ఒక కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇలాంటి మహాత్ములందరూ ఏ కోణంలో రామాయణాన్ని దర్శించారో వారి అడుగుజాడల్లో నడుస్తూనే మనం రామాయణాన్ని ఇక్కడ మంత్రమయంగా, ఆధ్యాత్మికమయంగా, దేవతామయంగా దర్శిస్తూ హనుమంతుడిని శివుడుగాను, రాముడిని విష్ణువుగాను, మహాశక్తి స్వరూపుడైన మహాలక్ష్మిగా సీతమ్మను దర్శిస్తూ ఈ 3 పవిత్ర భావాలతోనే మనం వెళుతున్నాం. అలా ఇక్కడ రామచంద్రమూర్తి హనుమంతుణ్ణి అతి బల బలమాశ్రితస్తవాహం, నీ బలాన్ని నేను ఆశ్రయించున్నానయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత హనుమంతుడు వానరయూధులతో కలిసి బయలుదేరి వెళుతున్నారు. ఇక్కడ ఒక చక్కటి ఘట్టం ఉన్నది.
సుగ్రీవుడు ఎవరెవరు ఏ ఏ దిక్కులకు వెళ్ళాలో చెప్పేటప్పుడు ఆయా దిక్కుల్లో ఉన్న దేశములు, ఆయా దిక్కుల్లో ఉన్నటువంటి అరణ్యములు, నదులు, పర్వతాలు, వాటి యొక్క శోభలు, అక్కడుండే ప్రత్యేకతలు, అక్కడుండేటువంటి విధానములు, నాగరికతలు ఇవన్నీ చెప్తాడు. ఇవి పరిశీలిస్తే అప్పుడు రామాయణ కాలం నాటికి ఎంత భౌగోళిక విజ్ఞానం మనకు ఉండేదో తెలుస్తుంది. రామాయణ కాలం నాటికి అంటే ఇప్పటికి యుగాల క్రితం. అప్పుడుది పట్టుకుని ఇప్పుడు చూద్దామని మళ్ళీ ప్రయత్నించవద్దు. అది చూసి ఇప్పుడుది వేరు అప్పుడుది వేరు కనుక అప్పుడుది అబద్ధం అనకూడదు. ఎందుకంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. భౌగోళికంగా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి కథకి ఇప్పటికీ భౌగోళికంగా ఎన్నో మార్పులు జరుగుంటాయి. అంటే కొన్ని మౌలికంగా మారవు. ఇప్పుడు అయోధ్య ఉంది, మారదు. అప్పుడు అయోధ్య అంటూ ఇది ఇప్పుడు అదే. ఎందుకంటే మధ్యలో యుగాంతాలు మారినా కల్పక్షయాలు మాత్రం జరగలేదు. కనుకనే భూమి తలకిందులైపోలేదు ఈ మధ్యకాలంలో. అయితే చిన్న చిన్న మార్పులు మాత్రం ఖండాంతరాల నిర్మాణాల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. అయితే కొన్ని కోణాల్లో మనం పరిశీలించినట్లయితే సుగ్రీవుడు చెప్పినటువంటి జాగ్రఫీ ఏ విధంగా ఉన్నదో పరిశీలిస్తే ఇప్పుడు మనం అనేక విదేశాల్లో చూస్తున్న వాతావరణాలను కూడా వర్ణించాడు ఆయన. అంటే ఒక సమగ్రమైన ప్రాపంచికమైన ఒక భౌగోళిక విజ్ఞానము, ఖగోళ విజ్ఞానము, ఈ రెండిటి గురించి విషయములు రామాయణంలో ఇతర పురాణాల్లో మనకి కొల్లలుగా కనిపిస్తాయి. వీటన్నిటిని కూడా పుక్కిడి పురాణాలు తోసేయడం కాదు, వాటిని కొంచెం మనం ఆలోచిస్తే ఇలాంటివి ఎందుకు చెప్పారనేది పరిశీలించితే అనేక విషయములు మనకి రీసెర్చ్ చేయడానికి పనికొస్తాయి. ప్రతిదీ నిరసిస్తూ పోతే ఏది సాధించలేము మనం. మొత్తానికి ఇక్కడ సుగ్రీవుడు వర్ణించినటువంటి భౌగోళికమైన విషయములు, పైగా ఏ ప్రాంతం నుంచి వెళితే ఏమొస్తాయో ఇవన్నీ వింటూ రాముడు ఆశ్చర్యపోతున్నాడు. ఈ సుగ్రీవుడికి ఇంత జాగ్రఫీ నాలెడ్జ్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయేట. మొత్తానికి అందరినీ పంపించి వేశాక అప్పుడు సుగ్రీవుడితో అన్నాడు రామచంద్రమూర్తి, మహానుభావ, నీకు ఎలాగయ్యా ఇంత భౌగోళిక జ్ఞానం వచ్చింది? ఒక మనిషి ఇన్ని తిరగడం కష్టం, ఇవన్నీ నువ్వు ఎలా తిరిగో ఎలా తెలుసంటే మా అన్నగారి దయవల్ల అని దండం పెట్టేటండి. ఏమిటి మీ అన్నగారు చేసిందంటే నన్ను వెంటబెట్టాడు, దాంతో పరిగెత్తాను. నేను నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం నన్ను ఆయన తరుముతుంటే నేను పరిగెత్తినప్పుడు నేను వెళ్ళని దిక్కు లేదు, అన్ని వైపులా తలదాచుకుందామని ప్రయత్నించి తిరిగి అప్పుడు వచ్చాను ఋషిముఖ పర్వతానికి. కనుకనే ఆ సమయంలో నాకు చాలా తెలిసి వచ్చింది అన్నాడు. చూసారా, ఒక్కొక్కప్పుడు కాని కాలం కూడా కలిసి వస్తుంది ఇలా పాఠాలు నేర్పుతూ. మొత్తానికి మా అన్నగారు వెంటబెట్టడం వల్ల తరమబడుతూ నేను ఇవన్నీ తెలుసుకోగలిగాను, తిరగగలిగానని విషయాన్ని చెప్పాడు. మొత్తానికి సుగ్రీవునికి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్, అనుభవ సిద్ధంగా వచ్చినటువంటి జ్ఞానం. ఈ విధంగా చెప్పగా రామచంద్రమూర్తి మందహాసం చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు వానర యూధం మిగిలిన దిక్కుల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళకి కేటాయించిన గడువుల్లో తిరిగి సాధించలేక వచ్చారు. ఇప్పుడు దక్షిణం వైపు వెళ్ళిన వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇదే కదా ప్రధానమైనటువంటిది మనకి. ఆ గుంపుకి అంగదుడు నాయకుడని చెప్పుకున్నాం. వీళ్ళందరూ క్రమంగా వెళుతూ ఉంటే తోవలో అనేకమైనటువంటి అరణ్యాలు, నదులు, పర్వతాలు దాటుతూ వింధ్య పర్వత ప్రాంతం వైపు కూడా వచ్చారు. అటు వచ్చేటప్పటికల్లా ఒక చిత్రమైన అరణ్యం కనబడింది, శుష్కారణ్యం. అంతా ఎండిపోయింది ఆ అరణ్యం అంతా కూడా. ఏమిటి అరణ్యం ఎండిపోయి కనబడుతుంది, ఒక పచ్చదనం లేదు, నీరు లేదు. ఏమిటి అంటే అక్కడ ఒక మహర్షి శాపం పెట్టాడని, ఆ శాపం చేత అదంతా కూడా ఆ విధంగా బీడుగా మారిందని తెలుసుకున్నారు. పైగా అక్కడ దాహం వేస్తుంది వాళ్ళందరికీ కూడా. ఆ దాహంతో మొత్తం వానరసేన అంతా బాధపడుతుంది, ఆకలి దప్పికలతో. ఇలా వస్తూ ఉండగా ఒక చోట హనుమంతుడు ఇక్కడ నీరు ఉండొచ్చు అన్నట్ట. అంటే ప్రకృతి పరిశీలన కూడా హనుమంతుడికి ఉన్న విషయం చూడ. హనుమంతుడి యొక్క బుద్ధి ఎంత పదునుగా పనిచేస్తుందో. పైగా కష్టాలు వచ్చినప్పుడు కొంతమందికి ఎంత జ్ఞానం ఉన్నా పనిచేయదు అది. కానీ ఈయనకు అసలు కష్టము, నష్టము, సుఖము, దుఃఖం పట్టవి. ఈయన యోగి కనుకనే ఒక ద్వంద్వాతి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మనకు కనబడుతున్న ఆంజనేయుడు యోగాంజనేయుడు. ఇదంతా యోగాంజనేయం. మనం ఇప్పటికి ఆంజనేయుడిపై ఎన్నెన్ని రకాల మాటలు చెప్పుకున్నాము, లిస్టు రాసుకోవచ్చు. దాన్ని బట్టి ఆంజనేయ తత్వం మనకు అర్థమవుతుంది. అభయాంజనేయ, ఆనందాంజనేయ, సంకటమోచనాంజనేయ అని చెప్పుకున్నాం. ఇప్పుడు యోగాంజనేయ స్వరూపం, యోగాంజనేయుడు, ఆంజనేయుడు యోగ స్వరూపం. కనుకనే ఆంజనేయ ఉపాసన యోగ మార్గంలో మనల్ని చాలా ఉత్కృష్ట స్థితికి తీసుకువెడుతుంది. ఇక్కడ యోగాంజనేయుడు దేనికి కూడా చలించకుండా నిశ్చలంగా ఉన్నాడు ఆయన. అలాంటి మహానుభావుడు అన్నట్ట ఇక్కడ నీరు ఉండవచ్చు. ఎందుకంటే ఈ గుహలోంచి వస్తున్న పక్షులన్నీ కూడా నీటికి సంబంధించినటువంటి పక్షులు. కనుక ఈ గుహలోపలికి మనం వెళితే, ఈ బిలంలో ప్రవేశిస్తే ఏదో దివ్యమైనటువంటి చోటు ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. మన ఆకలి దప్పికలు అక్కడ తీరుతాయని చెప్పి వీరందరూ కూడా బిలంలో ప్రవేశించారు. అక్కడికి వెళ్ళగానే లోపలికి వెళ్ళే ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమం దగ్గర ఒక మహా తపస్విని, ఒక యోగిని ఉన్నది. ఆవిడ యొక్క తేజస్సే చాలా దివ్యంగా ఉన్నది. ఆవిడ పేరు కూడా స్వయం ప్రభ. ఈ వృత్తాంతం మనకి రామాయణంలో చాలా దివ్యంగా ఉంటుంది, అధ్యాత్మ రామాయణంలో చాలా రమణీయంగా ఉంటుంది. అవన్నీ కూడా మనకు ప్రమాణంగానే భావించేటువంటి సంప్రదాయానికి చెందిన వాళ్ళం కనుక అందులో ఉన్న ఉత్కృష్టములన్నీ ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం. ఆ స్వయంప్రభాదేవిని చూసిన వెంటనే ఆమె యొక్క మహా తేజస్సుకి ఆశ్చర్యచకితులయ్యారు వానరులందరూ. పైగా హనుమంతుడిని ముందుకు తోసారు, నువ్వే మాట్లాడవయ్యా అని. అప్పుడు హనుమంతుడు ఆ తల్లికి
వందనము చేసి మర్యాదగా మాట్లాడాడు. మాట్లాడడంలో నేర్పరి గనక ఆ మహాత్ముడు మాట్లాడిన తీరికి ఆ తల్లి ప్రసన్నురాలై తన యొక్క వృత్తాంతాన్ని చెప్పింది. ఆమె మేరు సావర్ణి అనేటువంటి మహాత్ముని యొక్క మనువు యొక్క కూతురు ఆమె. పైగా ఆమె యొక్క స్నేహితురాలు హేమ అని మై చక్రవర్తి యొక్క కుమార్తె. ఆమెకు మై చక్రవర్తి నిర్మించి ఇచ్చిన ఆశ్రమం ఆమె తన స్నేహితురాలికి కానుగ్గా ఇచ్చిందిట. ఇక్కడ నేనుంటూ తపస్సు చేసుకుంటున్నాను అని చెప్పింది స్వయంప్రభ. తర్వాతి వృత్తాంతాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.